డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన రిజల్ట్స్ మనకు నిన్న రిలీజ్ అయ్యాయి. ఈ ఐసెట్ 2024ను ఎస్కే యూనివర్సిటీ వారు నిర్వహించారు. ఎస్కే యూనివర్సిటీలోని వీసీ కాన్ఫరెన్స్ హాలులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి గారు ఈ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48,828 మంది ఏపీఐ సెట్కు అప్లై చేసుకున్నారు. అందులో 44,447 మంది ఎగ్జామ్కు హాజరయ్యారు. అందులో 42,984 మంది క్వాలిఫై అయ్యారు. ఇక విడివిడిగా పురుషులు స్త్రీలు గమనిస్తే పురుషులు 23,315 మంది అప్లై చేసుకున్నారు. అందులో 21,033 మంది అటెండ్ అయ్యారు. వాళ్ళలో 20,296 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మహిళలు తీసుకుంటే 25,513 మంది అప్లై చేసుకుంటే 23,414 మంది ఎగ్జామ్ రాశారు. అందులో 22,688 మంది క్వాలిఫై అయ్యారు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఉత్తీర్ణత అంటే మనకు క్వాలిఫై అయ్యారు. మనకు ఫైనల్ కీలో 2 క్వశ్చన్లకు 5 ఆన్సర్లు ఉండడం వలన ఆ 2 క్వశ్చన్లకు సంబంధించిన మార్క్స్ అందరికీ ఇచ్చారు. ఎవరైతే ఆ ప్రశ్నలు రాశారో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. సో మొత్తం మీద మనకు ఐసెట్ టాప్ ర్యాంకర్లు కూడా 10 మంది వివరాలు ఇక్కడ మనము చూడవచ్చు. ఏ క్రాంతి కుమారు ఫస్ట్ ర్యాంక్ అయితే మునిశేషాద్రి సాయి 10వ ర్యాంక్ సాధించారు. ఇక ఏపీ ఎఫ్సెట్ ఫలితాల గురించి మాట్లాడుతూ జూన్ 5, 6 తేదీల్లో ఏపీ ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకు ఐసెట్ ఫలితాల విశ్లేషణ. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.